హలో, అందరికీ వందనాలు. వెరీ గుడ్ మార్నింగ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా అండి? బాగున్నారు. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది బాగలేరు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడే హుషారుగా పాడుకున్నాం కదా. కన్నీళ్ళు గారుతున్నా సరే, దుఃఖం ఉన్నా సరే మేము దేవుణ్ణి స్తుతిస్తాము. ప్రైజ్ గాడ్. చాలామంది భక్తులు చెప్తారు, అంటే బాగా అనుభవం ఉన్న భక్తులు చెప్తారు, వాళ్ళ జీవితంలో స్తుతించి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరంట. దేవుణ్ణి స్తుతించి నష్టపోయిన వాళ్ళు ఎవ్వరు లేరంట. ఏమండి, వర్షం కోసం ప్రార్థిస్తున్నాము, వర్షం కోసం అంటే మనం ప్రార్థిస్తున్నామని కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. వర్షం కోసం ఎండలు వస్తుంటాయి. వర్షం కోసం ప్రార్థిస్తున్నప్పుడు 1 2 3 అనగా నల్లగా అయిపోయి మబ్బు టకటకడ వర్షం వచ్చేస్తుందా? దానికి ముందేమొస్తుంది? దాని తర్వాత మేఘాలు రావా? వర్క్ విల్ బిగిన్, స్టార్ట్ అవుతుంది, ప్రారంభమవుతుంది. ఓకే, నాకు జాంపళ్ళు కావాలి 1 2 3 అనగా జాంపళ్ళు టపకట పడిపోతాయా చెట్టుకి? దానికి ఒక టైం ఉంటుంది. విత్తనం వేయాలి, రావాలి, ఎదగాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వెరీ గుడ్ మార్నింగ్లో వెరీ గుడ్ న్యూస్ అని చెప్తున్నాడు తెలుసా? చాలామంది నిరుత్సాహంలో ఉన్నారు. అయినప్పటికీ నేను చెప్తున్నాను వాళ్ళందరికీ, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారో దేవునికి చప్పట్లు కొడదాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో మీ విడుదల దగ్గరగా ఉంది, మీ ఫలం దగ్గరగా ఉంది. హల్లెలూయా. ఏమండి, ఎంతమంది ఇళ్ళ పక్కన అవిశ్వాసులు ఉన్నారు? ఓకే, అందరికి ఉన్నారా సిస్టర్? ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. అందరూ పశ్చాత్తాపడండి ఈరోజు. హట్, ఏం చెప్పింది వాక్యంలో? అవిశ్వాసులతో జోడుగా ఉండకూడని చెప్తే మీ పక్కన అవిశ్వాసులను పెట్టుకున్నారా? ఎంత ధైర్యం మీకు! ఏమండి, నిజంగా అలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసు ఈ రోజుల్లో, విశ్వాసుల్లోనే. బే 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 బే
పేతురు గ్రంథము 4 అధ్యాయము 2-3 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంటుంది. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరముందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుష్యజాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. ఇక్కడ చూడండి, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాట్లు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఇది దీంట్లోంచి మనం వెతికితే మనకు అర్థమవుతుంది విషయం. ఏం చెప్తున్నాడు? దేనికంటే భౌతికంగా వాళ్ళకు దూరంగా ఉండమని కాదు, ఆత్మీయంగా వాళ్ళకి మనము దూరంగా ఉండాలి. ఇది ఆ విషయం. వాళ్ళతో ఏం పొత్తు? నీకు పొత్తు లేకుండా సూళ్ళూరుపేటలో ఉండగలమా? పొత్తు లేకుండా ఆర్యభట్టనగర్లో ఉండగలమా? పొత్తు లేకుండా డిఆర్డిఎల్, డిఓఎస్, కేఆర్పిలో ఉండగలమా? కాతలూరులో ఉండగలమా? ఎక్కడ ఉండలేము. దాని రియల్ మీనింగ్ మనకి ఈరోజు దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. అవిశ్వాసులతో పొత్తు భౌతికంగా కాదు, శారీరకంగా కాదు ఆయన చెప్పింది. ఆత్మీయంగా మనం వాళ్ళతో పొత్తు ఉండకూడదు. ఓకే, మనం చదివాం కదా, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఓకే, చూడండి, ఇంకా మనం ముందు వస్తాము. ఇంకొక వాక్యం చెప్పుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాక్యంలో, ముందు వాక్యంలో ఏం చదివాం మనము? అవిశ్వాసులతో నీకు పొత్తేంటి అని. ఇంకొక దగ్గర ఏం రాస్తుంది చూడండి. 1 కొరింథీయులు పత్రిక 5వ అధ్యాయము 9-13 కొంచెం ఎక్కువ వాక్యాలు ఉంటాయి, చదివేస్తాను తొందరగా. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఇంటిని. ఇదే ఆ పత్రికే. పౌలు గారు రాసిన విషయాన్ని ఆయనే మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. నేను రాశాను కదా, నీకు వాళ్ళతో పొత్తెందుకని నా పత్రికలో మీకు వ్రాసి ఇంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు, ఇది చాలా ఇంపార్టెంట్, అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఎక్కడికి పోతామండి? చిన్నప్పుడు నేను ఏమనుకోవద్దు, సినిమా గురించి చెప్తున్నాను. ఒక పాట విన్నా, ఏందో ఎక్కడికి పోతావే చిన్నదానా, చిన్నవాడా, ఏదో ఆ విధంగా డెవిల్ సాతాను మనం చూసి అంటాడు, ఎక్కడికి పోతారో నువ్వు, ఎక్కడికి పోతావు? మనం చెప్పాలి అడుగుతాం, రేయ్ మేము ఎక్కడికి పోము, ఇక్కడే ఉండి రాజ్యం వెళ్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఎక్కడికి, ఈ లోకాన్ని వదిలేసేయాలి. భౌతికంగా వాళ్ళతో వద్దనుకుంటే అది కుదరదు. దేవుడు చెప్తున్నాడు ఆ విషయాన్ని, కుదరదు, నువ్వు లోకంలో జీవించాలి. ఇప్పుడైతే సహోదరుడు నిలబడిన వాడైనను, జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునివాడు కానీ అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనకూడదని మీకు వ్రాయిచున్నాను. నేనేం చెప్తున్నాడు తెలుసా? అర్థమైందా మీకు విషయము? ఈయన అవిశ్వాసుల గురించి మాట్లాడడంలా. ఇక్కడ విశ్వాసులైన వాళ్ళు ఇటువంటి పనులు చేస్తుంటే వాళ్ళతో నువ్వు టచ్ మీ నాట్ అన్నట్లుండు. దేనికోసంగా? వాళ్ళ మంచి కోసంగానే. వాళ్ళు రియలైజ్ అవుతారు. సహవాసంలో నువ్వు వాళ్ళతో ఎందుకు నువ్వు ముందుకెళ్ళట్లేదు అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు, వాళ్ళ తప్పుని అర్థం చేసుకుంటారు. ఇంకేం రాసింది? వెలుపల వారికి తీర్పు తీర్చడం నాకేలా, వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును. ఏమండి, మన టాపిక్ ఏంటో తెలుసా? అన్యులతో లేదా అవిశ్వాసులతో సాంగత్యము ఉండాలా వద్దా అనేది. ఈయన ఏమంటున్నాడు? పౌలు ఏమంటున్నాడు? వాళ్ళతో నాకేంటండి, వాళ్ళకి తీర్పు ఎవరు తీరుస్తాడు? దేవుడు తీరుస్తాడు. నేను ఇప్పుడు నా సంఘం గురించి ఆలోచించుకుంటున్నా అంటున్నాడు పౌలు. మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, పౌలు మాటలు ఏం అర్థమవుతుందంటే, అవిశ్వాసులతోటి పొత్తు విరమించుకోవడానికి లేదు. మనం ఈ లోకంలోనే మనము ఉండాలి. ఇంకొక విషయం నేను చూశాను, నా కళ్ళారా చూశాను. చాలామంది విశ్వాసులు అనేబడే వాళ్ళు
అవిశ్వాసులు అసలు కలవరండి, అస్సలు కలవరు. కానీ దేవుడి మాట ఏం చెప్తుంది తెలుసా? మనం ఈ లోకంలో ఉండేది వాళ్ళ కోసం. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, బిడ్డలకి పేరెంట్స్ ఎందుకు అవసరం అండి? వాళ్ళ ఆలన పాలన చూసుకోవడానికి. అలాగే ఎందుకు మనల్ని దేవుడు ఈ లోకంలో ఉంచాడంటే, మనల్ని ఎవరని చెప్పాడు? ఎవరితో పోల్చాడు మనల్ని? విశ్వాసంలో ఆయన వెలుగుగా పోల్చాడు, ఉప్పుగా పోల్చాడు. ఉప్పు లేదే కూరకి టేస్ట్ లేదు, ఆహారానికి టేస్ట్ లేదు. మనము లేదే ఈ లోకానికి సౌందర్యము లేదు, పరిపూర్ణత లేదు. అందుకని మనల్ని ఈ లోకంలో ఉంచాడు. మీకు గుర్తుందా? యేసు ప్రభుని కూడా చాలామంది ఏమన్నారు? పాపులు వస్తే మొదటి పాట పాడుకున్నాం కదా మనం, తంబూరు సితారనాదముతో. పాపులతో ఆయన డిన్నర్ చేస్తున్నాడు, లంచ్ చేస్తున్నాడు. ఏమైనా బుద్ధి ఉందా? శిష్యులతో అన్నారు, ఏం గురువయ్యా మీ గురువు? భయభక్తులు లేకుండా వాడితో నా స్నేహితం, ఆయనకి వేశ్యలతో ఆయనకి స్నేహితం, సమరీలతో ఆయనకి స్నేహితం. ఏం గురువయ్యా మీ గురువు? ఏమండి, ఆయన ఏమన్నాడు? బాబు నేను వచ్చింది ఇలాంటి వాళ్ళ కోసమే. మరి యేసు ప్రభువు వాళ్ళతో కలిసి తాగి తందనాలాడా? వాళ్ళ జీవితాల్ని మార్చాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకనే విశ్వాసి ఈ లోకంలో ఉండడము దేవుని చిత్తం. అవిశ్వాసులతోటి మనం మంచి రిలేషన్షిప్ కలిగి ఉండడము ఆయన సంకల్పం. పక్కన చెప్పండి, మనం అవిశ్వాసులతో బాగుండాలి. ఇది దేవుని చిత్తం. ఇది కూడా చెప్పండి, కన్ఫ్యూజన్ వద్దు ఇంకా. ప్రైజ్ ద లార్డ్. ఓకే, మనము మన లైఫ్ జీవితాన్ని వాళ్ళకి చూపించాలి. మనమేం చూపిస్తాం? చూడండి మాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో, చూడండి మాకు ఎన్ని బిల్డింగులు ఉన్నాయో, చూడండి మాకు ఎన్ని కోట్లు ఉన్నాయో. ఇవి చూపించుకోవడానికి కాదండి మన దేవుడు ఇక్కడ పెట్టింది. మన జీవితంలో ఫలాలు ఆయనకు చూపించడానికి. ఏమండి, పరిశుద్ధాత్మ ఫలాల్లో ధనం కూడా ఉందా? ఉంటే చెప్పండి, నేనేమన్నా రాంగ్ చదివానేమో. 9 ఫలాలు అంటాం కదా, వాటిల్లో ఏమన్నా ధనం ఏమైనా ఉందా? లేదు, అది ఫలం కాదు, అది ఆశీర్వాదం. సో మనము ఎందుకు ఈ లోకంలో ఉన్నామంటే, దేవుడు మన జీవితాల్లో ఇచ్చినటువంటి మంచి గుణగణాలని, ఆయన యొక్క ఫలాల్ని చూపించడానికి, తద్వారా వాళ్ళని దేవుని వైపు ఆకర్షించడానికి మనల్ని ఇక్కడ ఈ భూమి మీద ఆయన ఉంచాడు. ఇది మనము మర్చిపోకూడదు. తిమోతి పత్రిక 2వ అధ్యాయము 12-13 ఒకటి ఉంటుంది చూడండి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఏం బోధించుందంటే, ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను చూడండి మీకు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 ఈ విధంగా ఉంటుంది. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. ఎందుకు పెట్టాడండి దేవుడు ఇక్కడ మనల్ని? వాళ్ళతో కలిసి చెమ్మా చెక్క ఆడుకోవడానికి, వాళ్ళతో కలిసి పేకాట ఆడుకోవడానికి, వాళ్ళతో కలిసి పార్టీల్లో తాగి నృత్యాలు చేయడానికి, వీటికి పెట్టలా దేవుడు మనల్ని. ఎందుకు పెట్టాడు? ఇది ఏ లోకం అంట? ముందు స్టార్టింగ్ చూస్తుంది. మూర్ఖమైన వక్రజనము మధ్య. వక్రజనం, వంకర జనము అంటే దేవుని నుంచి దూరం అయిపోయినటువంటి జనము. వాళ్ళ మధ్య మనల్ని పెట్టాడంట. పెట్టి ఏం చేయమన్నాడంట? నిరపరాధులుగా ఉండాలి బాయి. అమ్మా నువ్వు నిష్కలంకంగా ఉండాలమ్మా, ఏమాత్రం నింద పాలవకూడదు, నువ్వు మరక లేకుండా జీవించాలి, నువ్వు దేవుని కుమారులుగా జీవించాలి. కాబట్టి నువ్వు ఆ జీవించేటప్పుడు నీకెన్ని సణుగులు వచ్చినా, గొడుగుళ్ళు వచ్చినా ఏమన్నాడు? అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ ముందు దేవుణ్ణి మహింపరిచేలా, ఘనపరిచేలా నువ్వు జీవించాల్సిందే. హల్లెలూయా.
పక్కన ఇంకొక మాట చెప్పండి, మనము ఈ లోకంలో ఉండాల్సిందే, వాళ్ళ మధ్య మనము ఉండి తీరాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. ఇంకా మనకు డౌట్లు రాకూడదు, ఇంకా డౌట్లే రాకూడదు మనకి. మనము అన్యుల మధ్య జీవించాలి, వాళ్ళతో మనము సత్సంబంధాలు కలిగి ఉండాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ మనము ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనము మంచి ఫలాల్ని వాళ్ళకు చూపిస్తూ దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆ మంచి, మనల్ని మార్చిన దేవుని పరిచయం వాళ్ళకి చెయ్యాలని దేవుడి సంకల్పం. అయితే కొన్ని జరుగుతుంటాయి మన లైఫ్లో. మీకు చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎవరో ఒక తాగుబోతుని మార్చాలని అనుకున్నాడంట. ఏమండి, బావిలో పడినవాడిని బావిలోకి దిగితే కదా తీసుకొస్తాము అన్నాడంట ఒక ఆయన. అలాగే పాపంలో జీవిస్తున్న వాళ్ళని మనం పాపంలో దిగితే కదండి, యేసుప్రభు కూడా పాపపు లోకానికి వచ్చాడు కదండి, కాబట్టి మనం కూడా దిగితే కదండి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుని వాళ్ళని రక్షిస్తాము అన్నాడంట. అలాగే రోజు సాయంత్రం ఆయనతో పాటు బారుకి వెళ్ళేవాడంట. ఓకే, ఒక నెల రోజులు గడిచిపోయింది. చాలామంది ఏమనుకున్నారంటే, ఎప్పుడు తోలతా ఒకడు బయటకు వచ్చేవాడు, ఒకడు స్ట్రైట్గా భుజం మీద చేసుకుని వచ్చేవాడు. 30 రోజులు గడిచేటప్పటికి ఇద్దరు తోలుతా వచ్చారంట బయటికి. వాడు వీడైపోయాడు. అలా ఉండకూడదు. మనము వాళ్ళని దేవుని వైపు తిప్పేటట్టు ఉండాలి, కానీ మనము వాళ్ళ వైపు తిరిగేటట్టు ఉండకూడదు. ఈ సాంగత్యాలు ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇది ఎప్పుడు సాధ్యం తెలుసా? మనము ఆయనలో అంటుగట్టబడి ఉన్నంత వరకు. యేసుప్రభు క్లియర్గా చెప్పాడు, నేను లేకుండా మీరు ఏమీ చెయ్యలేరు. సో ఇది ఎవరైనా అండి. బహుశా మీరు చాలామంది అనుకుంటుండొచ్చు, మరి బ్రదర్ బలి చేసేస్తుంటాడని. నో, మీరు బ్యాంక్కి వచ్చి చూడండి నేనేం చేస్తుంటాను. ఎస్, వీ గెట్ ఫ్రస్ట్రేటెడ్. కోపం వస్తుంటుంది, విసుగు వస్తుంటుంది, అలసిపోతుంటాం. ఇది జరుగుతూ ఉంటుంది మన జీవితంలో. కానీ మనము అలసిపోకూడదు, మన ఫైట్ నిలపకూడదు. ఒకసారి ఎట్లా ఉంటుందంటే మన లైఫ్లో ఎంత విసుగు వస్తుంటుందంటే ఎదుటి వాళ్ళ ద్వారా విసిగిపోయి తమాయించుకుంటాం. పబ్లిక్ సర్వీస్ చేసేవాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం. పిచ్చి ప్రశ్నలు వస్తుంటాయి, నాకు సంబంధం లేని ప్రశ్నలు వస్తుంటాయి. అదేమంటే నేను పనిచేసే ఆర్గనైజేషన్ చెప్తుంటారు, వాళ్ళని దేవుళ్ళుగా భావించాలంట. మా ట్రైనింగ్ కూడా అదే చెప్తుంటారు. వాళ్ళకి తెలిసి చెప్పేవాళ్ళకి కూడా వాళ్ళు కాదు అయినా భావించాలంట. నిజంగా కొంతమంది అట్టే ప్రవర్తిస్తారు, కొంతమంది దెయ్యాల్లాగా ప్రవర్తిస్తారు, పెద్ద దెయ్యాల్లాగా. అప్పుడు నాకు నేను చెప్పుకుంటా, దేవా అని క్షమించండి, నోరు జారాను ప్రభా, నోరు జారాను. నేను కరెక్టే ప్రభా, నేను కరెక్ట్ పాయింట్ మాట్లాడా, కానీ కొద్దిగా చెప్పే విధానంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండేది ప్రభా. నాకు చెప్పుకుంటూ ఉంటాను అన్నమాట. సేమ్ వే ఏమండి, మనం వాళ్ళ ముందు జీవిస్తున్నప్పుడు ఇలాంటివి వస్తుంటాయి, సందర్భాలు వస్తుంటాయి. కానీ ఎప్పటి వరకైతే మనం కనెక్షన్లో ఉంటామో, యేసు ప్రభుతోటి కనెక్షన్లో ఉంటాం, పరిశుద్ధాత్మ కనెక్షన్లో ఉంటాము, వీ డోంట్ నీడ్ టు వర్రీ. ఆయన సప్లై చేస్తూ ఉంటాడు. ఓ పెట్రోల్ అయిపోయింది, పట్టుకో ఇట్టుంటుంది మంది. దేవా బ్యాటరీ అయిపోయింది, ఛార్జే లేకపోతే ఏం చేస్తాం, కరెంటే లేకపోతే ఏం చేస్తాం, మొబైల్స్ మోకపోతాయి. సో ఇవన్నీ మనకు వస్తున్నప్పుడు మనము ఆ విధంగా చూడండి, గలతీయుల పత్రిక 6:1 రాస్తుంది, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనూ చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుటనే బదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. ఏమంటున్నాడు? నువ్వు కూడా తోలతా బయటికి రాకూడదు, నువ్వు జాగ్రత్త పడుతూ మనము వాళ్ళని విడిపించాలి అని హెచ్చరిక మనకి రాయబడింది అనమాట. ఓకే, మనము భక్తిగా ఉన్నప్పుడు అండి చాలామంది మనల్ని మన భక్తి గురించి ఎగతాళి చేస్తారు. అబ్బా
పెద్ద భక్తుళ్ళేనా, ఇదే దేవుని బిడ్డ ఆయన చెప్పుకుంటాడు అందరికీ దేవుని బిడ్డ అని. మనం ఎప్పుడు మోసపోకూడదండి. వీడు అంటున్నాడే, ఎగతాళి చేస్తున్నాడే అని మనం ఏమీ నిరుత్సాహపడిన అవసరం లేదు. దాని గురించి బయటికి రానవసరం లేదు. ఆ భక్తిలోని మనం పోరాడాలి. భక్తి అంటే మనమేమో పెద్ద భక్తులు, మనకు తెలుసు మనం ఎట్లా భక్తులమయ్యామో. మనలో ఏమీ లేదు, ఆయన కృపలో మనము రక్షించబడ్డాం కనుక. అయితే వాళ్ళు అలా మనల్ని ఎగతాళి చేస్తారు కదా, మీరు ఒక్కసారి వాళ్ళు చెప్పినట్టుగా నడిచి చూడండి. రెండో రోజు దాని గురించి ఎగతాళి చేస్తారు మిమ్మల్ని. అయ్యో ఇది పెద్ద దేవుని బిడ్డ అనుకున్నాడు, ఈరోజు చూడు అలా చేశాడు. మనం ఎందుకు చేసాము? వాడి సోది భరించలేక కొద్దిగా స్మూత్ అవుదాంలే మనం అనుకుంటే, వాడేమన్నాడు? చప్పట్టు కొట్టాడా? అనలా. నేను విన్నానండి ఒకసారి, నేను విన్నాను. వాళ్ళు ఏమంటారు తెలిసి వచ్చి, మీరు చేయకూడదు కదా, యాక్చువల్గా చేసి ఉండకూడదు. చూడు ఎందుకు తెలుసా? వాళ్ళకి తెలియకనే మనల్ని ఉప్పుగా భావిస్తారు వాళ్ళు. మనం పడితేనే కూరకి టేస్ట్. వాళ్ళకి తెలియకనే మనల్ని వాళ్ళు వెలుగుగా భావిస్తారు. కరెక్ట్ గైడెన్స్ మన నుంచి ఆశిస్తారు. వాళ్ళకి తెలియకనే మంచి ప్రవర్తనను మన నుంచి వాళ్ళు ఆశిస్తారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు మనకు అనవసరం. మనము మన భక్తి మార్గంలో నడుస్తూ యథార్థంగా వెళ్తుండాలి. ప్రైజ్ ద లాస్ట్లో కొన్ని పాయింట్లు చెప్తాను నేను. ఆ పాయింట్లో మనకి ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. ఓకే, సో 1 పేతురు 4:4 చూడండి, వాళ్ళు ఎలా మనల్ని ఎగతాళి చేస్తారు. అపరితమైన ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపరిచి మిమ్మల్ని దూషించుచున్నారు. ఎగతాళి చేస్తారు మనల్ని. మీరంత స్లో, మీరంత బుద్ధిహీనులు, మీరు వెర్రోళ్ళు, మీరు అన్నీ ఎంజాయ్ చేయరు, మీరు అది చేయరు ఇది చేయరు అనుకుంటారు. చేస్తే రెండో రోజు అదే విషయాన్ని వాడు లోకమంతా చెప్తాడు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు మనకి ఇంపార్టెంట్ కాదు. మనము మన లైఫ్లో ఉన్న యేసు ప్రభువుని వాళ్ళకి చూపిస్తూ ఉండడమే మన యొక్క బాధ్యత. ఓకే, మత్తయి సువార్త 5:20 ఒక మాట లాస్ట్ వీక్ చదువుకున్నాం మనం. ఇది లాస్ట్ వీక్. శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. పరలోకంలో ఎవరు అర్హులు అనే గురించి మాట్లాడేటప్పుడు మనం మాట్లాడుకున్న ఈ వాక్యం గురించి ఏమండి, మనం అనుకుంటాం నేను చాలా నీతిమంతుడిని, చాలా పరిశుద్ధిలో ఉన్నవాడిని అనుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి అవన్నీ భ్రమలే. యాక్చువల్గా చూస్తే మనకన్నా, నేను చూశాను చాలామందిని, మనకన్నా అవిశ్వాసులు చాలా నీతిగా బ్రతుకుతారండి. కొంతమంది ఎంతో వాళ్ళకి, మీకు తెలుసా నాస్తికులు అంటారు తెలుసు. నాస్తికులు అంటే దేవుణ్ణే నమ్మరు, ఏ దేవుణ్ణి నమ్మరు. వాళ్ళు కూడా ఎంత రైట్గా జీవిస్తారు తెలుసు, వాళ్ళు ఎంత కరెక్ట్గా జీవిస్తారు తెలుసు, వాళ్ళు పర్ఫెక్ట్గా జీవిస్తారు. వాళ్ళ సొంత శక్తి మీద ఆధారపడతారు, అది వేరు. కానీ వాళ్ళు ప్రయత్నిస్తారు. వాళ్ళకి దేవుడు భయభక్తులు లేవు, కానీ కొన్ని మోరల్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ జీవితానికి కొన్ని పెట్టుకుంటారు, దాని ప్రకారం జీవించాలనుకుంటారు. మనం ఏం చేస్తాము? మనకి ధైర్యం, మన కృపలో రక్షించబడ్డం వల్లే మనకు చిన్న మీద పెన్న మీద పడుతున్నా దేవుడు మన లాస్ట్లో అరే బస్సు పోతుంటా పట్టుకుంటా వచ్చి లావి అటు వెళ్ళిపోతాంలే మన పరలోకానికి అనుకుంటాం. మనలో ఆటుపోట్లు ఉన్నా యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన కృపలో పరిత ఎక్కి అని అంటాడులే అనుకుంటూ మనం అశ్రద్ధ చేస్తాం. అందుకని ఇక్కడ రాయబడింది, శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఏమండి, ఖచ్చితంగా వాళ్ళ జీవితాల కన్నా, వాళ్ళ జీవితంలో నీతి కన్నా, వాళ్ళ జీవితంలో పరిశుద్ధత కన్నా మన జీవితంలో నీతి పరిశుద్ధత గొప్పగా ఉండాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. ఇది మనము వాళ్ళ ముందు జీవించేటప్పుడు, వాళ్ళతో సాంగత్యం కలిగి జీవించేటప్పుడు ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం చక్కగా వాళ్ళ ముందు ప్రవర్తించాలి. హల్లెలూయా. ఓకే, కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. మ్యారేజెస్ విషయంలో, పెళ్ళిళ్ళ విషయంలో. మనం కూడా లాస్ట్ వీక్ ఒక సాక్ష్యం విన్నాం. ఆ సాక్ష్యం ఎంతమంది గమనించారో లేదో. అంతకుముందు మేము బాగా ఎక్కువ మాట్లాడుకున్న ఆ విషయం గురించి, అందుకు నేను చెప్తున్నాను. ఏదో కొన్ని ఆశల చేత అవిశ్వాసులను ఎన్నుకుంటున్నారు కొంతమంది.
భార్యాభర్త అంటే తమ పిల్లలకి, లైఫ్ పార్ట్నర్, వివాహానికి ఏమంటే దయచేసి అది చేయకండి. ఈ లోకంలో వాళ్ళు క్షేమంగా లేదా ఈ లోకం వరకు సంతోషాన్ని వాళ్ళకి ఇస్తాయేమో కానీ అవన్నీ ఆస్తిపాస్తులు, ఉద్యోగాలు, స్టేటస్లు, కానీ దేవుణ్ణి వాళ్ళకి ఇవ్వలేవు. నిజంగా బాధ ఏంటంటే బాగా దేవుణ్ణి ఎరిగిన వారు, సేవ చేస్తున్న వారు కూడా మరి ఇటువంటి మిస్టేక్స్, పొరపాట్లు చేయడం ఎంతో బాధ కలిగిస్తుంది. నిజంగా ఇది పెద్ద ట్రాప్ అండి, పెద్ద వల ఇది. జాగ్రత్తగా ఉందాం. మన పిల్లలకి వెతికేటప్పుడు దేవుని సహాయాన్ని మనం తీసుకుందాం. 1 కొరింథీయులు 7:16 ఒక మాట ఉంటుంది. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను, ఓ పురుషుడా నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను. కొంతమంది అంటుంటారు పెళ్లి చేసిన తర్వాత రక్షించబడతారులే. ఎందుకు చెప్పండి? ప్రస్తుతం అవసరం తీరిపోవాలా. ఏం అవసరమో? ఆయన ఐఏఎస్ ఆఫీసరు, కాబోయే అల్లుడు ఐఏఎస్ ఆఫీసర్ కనుక తర్వాత చర్చికి లాక్కిపోతుంటావు. అమ్మాయి నువ్వు ప్రతి సండే బలవంతంగా తీసుకెళ్తుండే మీ వారిని, రక్షించబడతాడు. ఎప్పుడు రక్షించబడేది నీకు తెలుసా రక్షించబడతాడని? లెట్ us నాట్ మేక్ మిస్టేక్. ఏమంటే అది చాలా సాహసంతో కూడిన నిర్ణయం. కొంతమంది అంటుంటారు, మా పెళ్ళి ఈ విధంగా జరిగింది, ఇద్దరు చూడండి ఈరోజు సేవ చేస్తున్నాము అంటారు. ఏమండి, అది చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అది దేవుడు అనుమతిస్తే తప్ప అటువంటి సాహసోపేత నిర్ణయాలు మనము తీసుకోలేము, తీసుకోకూడదు కూడా. దేవుడు నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అలా మోసపోవద్దు మనం. ఓకే, అయితే ఒక డెఫినెట్గా పోలిక వస్తుంది అన్నమాట. మనం వాళ్ళ మధ్య జీవిస్తున్నప్పుడు విశ్వాసికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా, అవిశ్వాసికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అని వచ్చినప్పుడు వాక్యం ఏం చెప్తుంది అని మనం చూస్తే, గల్తీలు రాసిన పత్రిక 6:10 మాట రాసి ఉంటుంది. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడెలను మేలు చేయుదుము. ఏమంటే ఒకసారి మేలు చేయాల్సిన అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఒక మేలు చేయాలి. నీ ఎదుటిగా విశ్వాసం ఉంటాడు, అవిశ్వాసం ఉంటారు. ఇద్దరు సేమ్ అవసరతలో ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? మనం ఖచ్చితంగా మన విశ్వాసకి సహాయము చేయాలి. వీటిలో మనం కన్ఫ్యూజ్ కావడం లేదు. ఓకే, చాలా చిన్న సున్నితమైన విషయం. రైట్. ఓన్లీ కొంతమంది మనము అవిశ్వాసమైన స్నేహితులు ఉన్నప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి మాటలు చెప్తానే ఉంటారు. యేసు ప్రభు దేవుడి గురించి చెప్తానే ఉంటారు. మన దేవుడు కేవలం మాటలకు సంబంధించిన దేవుడు కాదు, క్రియలు ఇంపార్టెంట్. నువ్వు క్రియలు లేకుండా ఎన్ని మాటలని చెప్పు ఏమీ జరగదు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు చెప్పింది దేవుని వాక్యం కదా, దేవుని మాటలు కదా. మరి ఎందుకు యేసు ప్రభు చేత వాళ్ళు నిరాకరించబడ్డారు? చెయ్యరు, చేతలు లేవు. అలాగే మనము అవిశ్వాసులతో వాళ్ళ సాంగత్యంలో మనం జీవిస్తున్నప్పుడు మనలో ఉండాల్సింది క్రియలు. ఇది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ విషయాల్లో ఈ క్రియలు మెయింటైన్ చేయడంలో మనం గుర్తుపెట్టుకొని ఉండాలి. ఓకే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయాలు ఒక 7-8 పాయింట్లు ఉంటాయి. అవి గుర్తుపెట్టుకుందాము. ప్రాక్టికల్ థింగ్స్ నేను అనుభవించి, నేను చూసి, వేరే వాళ్ళ జీవితాల్లో చూసి, గమనించి నేను రాసుకున్న పాయింట్లు మనకు కూడా అందరికీ యూజ్ అవుతాయి ఇవి. అట్లా మనం వాళ్ళ సాంగత్యంలో జీవిస్తున్నప్పుడు మనం ఏమనుకున్నామంటే, ఫస్ట్ వాళ్ళ సాంగత్యంలో జీవించక తప్పదు. ఓకేనా? దీంట్లో మీరు అందరూ ఓకే కదా, నాతో ఏకీభవిస్తారు కదా? ఓకే, వాళ్ళ మధ్య మనం జీవించక తప్పదు. ఎలా జీవించాలి? వాళ్ళు ఎంత మూర్ఖులైనా, ఎంత పాపంలో జీవిస్తున్నా మనం మాత్రం ఎట్లా ఉండాలంట? నీతిగానే బ్రతకక తప్పదు, పరిశుద్ధంగానే బ్రతకక తప్పదు. ఈ 2 పాయింట్లు ఓకేనా మీకు? ఓకేనా? మనం చేయలేకపోవచ్చు, కానీ ఇది దేవుడి చిత్తం. మనం చేయలేకపోవచ్చు, ఆయన కృపలో చేయవచ్చు. అందుకని అంటారు కదా, మనసు ఉంటే మార్గాలు ఉంటాయి. ఈ మనసు మనకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏం మనసు? నేను వీళ్ళ మధ్య జీవించాలి,
రెండోది, వీళ్ళ మధ్య నేను పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి. ఇది ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగితే ఆయన మార్గాలు తెరుస్తాడు. హల్లెలూయా. కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి వాళ్ళ మధ్య జీవిస్తున్నప్పుడు. ఏంటో జాగ్రత్త అంటే, ఎప్పుడు కూడా అండి, ఎప్పుడు మాట్లాడినా ఏం చేసినా వాళ్ళ విశ్వాసాల గురించి, వాళ్ళ మతాల గురించి ఎప్పుడు నిందించొద్దు, ఎగతాళి చేయొద్దు. చాలా ఇంపార్టెంట్ అది, చాలా ఇంపార్టెంట్ అది. నువ్వు ఎన్ని చేసినా, కొంతమంది అంటే ఒక సామెత ఉంది కదా, బూడిదలో పోసిన పన్నీరు అలా అయిపోద్ది. నువ్వు ఎన్ని చెప్పి చివరికి వాళ్ళ విశ్వాసాలని, వాళ్ళ మతాలని, వాళ్ళ మార్గాలని ఎప్పుడైతే నువ్వు ఎగతాళి చేస్తావో, దూషిస్తావో, అంత బూడిదలో పోసినట్టే. ఆ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఎప్పుడు దేవుడు అవకాశం ఇచ్చి ఫస్ట్ మనం ప్రార్థించాలి. దేవా, మార్గాలు తెరువు, ఒకరికి నీ గురించి చెప్పగలిగే మార్గం నాకు తెరువు అని ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు, దేవుడు తెరిచినప్పుడు వాళ్ళకి యేసు ప్రభు గురించి పరిశుద్ధాత్మ నడిపింపుతో చెప్పాలి. కొంతమంది ఎలా ఆలోచిస్తుంటారంటే, ఈ పిల్ల దొరకదు ఇంక నాకు, ఏసేయాల బండ, ఏం బండ? స్వార్థ బండ అని చెప్తానంటే, నువ్వు యేసు ప్రభుని నమ్ముకోలేకపోతే నరకమే, ఏయ్. అలా కదండి, పరిశుద్ధాత్మ నడిపింపు అడుగుదాం. దేవా, ఎలా స్టార్ట్ చేయాలి? ఏమండి, యేసు ప్రభు అద్భుతాలు, ఆశ్చర్యకారాలు కొంతమంది జీవితంలో ఎందుకు చేశాడు తెలుసా? వాళ్ళకి చూపించడానికి దేవుడి శక్తి ఏంటో, ఆ తర్వాత వాళ్ళని రక్షించడానికి. ఈరోజు కూడా ఎందుకు దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అన్యుల మధ్య చేస్తున్నాడో తెలుసా? వాళ్ళకి తను పరిచయం చేసుకుని తన శక్తి ఏమిటో నిరూపించడానికి, తద్వారా రక్షణలోకి తీసుకోవడానికి. వెరీ లాంగ్ బ్యాక్ నేను నెల్లూరులో ఉన్నప్పుడు, నేను అప్పుడే కొత్త విశ్వాసిని, కొత్త బిడ్డని ఆత్మలో. అప్పుడు ఒక సిస్టర్ ఒక బుక్ స్టాల్లో పరిచయం అయ్యారు నాకు. ఆమె నాతో ఒక మాట ఏంటంటే, బ్రదర్ మీరు క్రిస్టియనా అని అడిగారు. అవునండి అన్న. మీరు ఎందుకు నమ్ముకున్నారు అనింది. నేనేం చెప్పలేకపోయా. ఒక మాట అడింది, యేసు ప్రభువు ఆమె క్రిస్టియన్గా ఉండి వదిలేసిందంట. ఎందుకు వదిలేసామంటే ఆమె చెప్పిన స్టోరీ ఏంటంటే, యేసు ప్రభు స్టార్టింగ్లోనే బాగానే ఉంటాడు, ఆశ్చర్యకారాలు చేస్తాడు, తర్వాత వదిలేస్తాడు, కష్టాలు పెడతాడు. మీ అందరి ముందు నేను చెప్తున్నాను, నాకు 35 సంవత్సరాలు నేను విశ్వాసంలోకి వచ్చి ఎప్పుడు అనుభవం నాకు రాలా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనందరి జీవితంలో ఉందండి అది. కష్టాలు వస్తాయి, కానీ ఎప్పుడు మన దేవుడు వదిలేసిపోడు. అది అండర్స్టాండింగ్. ఇప్పుడు నాకు సిస్టర్ ఎక్కడ కనపడితే చెప్పాలనిపిస్తుంటుంది నాకు. అమ్మా, మీరు అనుకున్న దేవుడు కాదేనా, నేను మీతో మాట్లాడుతున్నాను, నాకు అనుభవం లేదు, నేను ఎలా బిడ్డను నేను, కానీ ఈరోజు 35 సంవత్సరాల తర్వాత చెప్తున్నాను నేను, ఆయన విడిచే దేవుడు కాదు, విడిచిపోయే దేవుడు కానే కాదు, నీ ముదిమి వచ్చేంత వరకు ఈ భూమి మీద నడిపించే దేవుడు, మనం వెళ్ళిపోయినా పైన ఉండే దేవుడు, నిత్యత్వం ఆయన కృపని, ప్రేమని మనకి పంచే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనం ఎలా వాళ్ళతో షేర్ చేసుకోవాలి, ఎలా దేవుడి గురించి చెప్పాలి అనేది మనం దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి పక్కన సెకండ్ ఇద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సెకండ్ ఇచ్చి బాగా షేక్ చేయండి. ఓకే, రైట్. ఇంకొకటి, ఏ అవకాశం వచ్చినా వారికి మనం సహాయం చేస్తుండాలి. సహాయం అంటే అన్నిటికీ డబ్బుతో ముడిపెట్టకూడదండి. సహాయం అంటే ఓన్లీ డబ్బు కాదు. మీరు అనొచ్చు, బ్రదర్ నా దగ్గర అంత డబ్బు లేదు, అలాంటి సహాయాలు కాదు. ఏదో చిన్న చిన్న పనులు వస్తుంటాయి, వాళ్ళకి అవసరాలు వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మా దగ్గర అయితే మేము 2-3 సంవత్సరాలకు ఒకసారి క్వార్టర్ మార్చేవాళ్ళం. మన షార్లో కూడా ఉన్నారు అట్లా క్వార్టర్లు మార్చేవాళ్ళు. అలా మారుస్తున్నప్పుడు వాళ్ళ అవిశ్వాసం అయినా సరే వాళ్ళకి మేము హెల్ప్ చేసేవాళ్ళం. వెళ్ళిపోయేవాడిని నేను, వాళ్ళకి హెల్ప్ చేసేవాడిని.
మ్యాక్సిమం ఎక్కడ అవకాశం దొరికితే వాళ్ళకి మనం చేయాలనుకున్న సహాయం మనము చేస్తూనే ఉండాలి. నైబర్స్గా సిస్టర్స్ మధ్య నేను చూస్తుంటాను, వదినా కాఫీ పౌడర్ ఉందా? మా చిన్నప్పుడు మా ఇంట్లో జరిగేది అట్లా. వదినా కాఫీ పౌడర్ ఉందా? ఉండమ్మా తెస్తాను. ఆ తర్వాత మళ్ళీ బదులు ఇచ్చేసేవాళ్ళు తిరిగి. అట్లా ఎన్నో అవకాశాలు వస్తుంటాయి. సో మనకు వస్తుంటాయి, మన దారిని పోతుంటాం, ఎవరో లిఫ్ట్ అడుగుతారు. ఏమంటే నేను చెప్తాను చూడండి, మనం అనుకుంటాం ఒక్కోసారి వీడు లిఫ్ట్ అడిగాడు కదా, వీడు ఎందుకు ఇవ్వాలి, నా టైం వేస్ట్ అయిపోతుంది, నేను అసలు ఎందుకు ఆగాలి అని ఏమేమో కథలు గుర్తొస్తుంటాయి. లిఫ్ట్ అంట, వెనక ఎక్కడంట, కత్తి పెట్టాడంట, ఎక్కడో ఎన్ని గుర్తొచ్చేస్తాయి మనకి. ఎందుకు వచ్చిన బాధలే అబ్బా. ఏమంటే ఒక్కొక్కసారి ఎలా దొరుకుతాయి తెలుసా, నువ్వు ఎవరికైతే లిఫ్ట్ ఇచ్చావో నువ్వు బహుశా ఆ వ్యక్తి నీ వెనక 2-3 నిమిషాలు కూర్చో ఉంటాడేమో, కానీ ఆ 2-3 నిమిషాల్లో మీ ఇద్దరి మధ్య జరిగిన చిన్న కమ్యూనికేషను, చిన్న మాటలు ఒకరోజు ఆ బిడ్డనే విశ్వాసగా చేస్తాయి. కెన్ యూ బిలీవ్ ఇట్? నువ్వు నమ్ముతావు ఇదే? ఎస్, మనం నమ్మాలి. దేవుడు ఏమైనా చేయగలడు. హల్లెలూయా. సో ఈ విధంగా మనం వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు సహాయం చేస్తూ ఉండాలి. అలాగే రివర్స్ కూడా చేయాలి. మనం సాధ్యమైనంత వరకు మన అవసరత కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకు తెలుసా? మొహమాటం వచ్చేస్తుంది. ఎందుకు తెలుసా? వాళ్ళకి ఫ్రీగా మనము సువార్తని చెప్పలేము. ఎందుకు తెలుసా? వాళ్ళు అడిగినా అడుగుతారు, నువ్వు ఇన్ని చెప్తున్నావే, మరి అవసరం నువ్వు దేవుడిని అడగాలి కదా, నన్ను ఎందుకు అడిగావు అని అంటారు వాళ్ళు. అప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు మనకి. ఓకే, ఆ కష్టం పడకుండా మనము ఏం చేయాలండి? సాధ్యమైనంత వరకు వాళ్ళ మీద మనము ఆధారపడకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఓకే, ఎప్పుడైనా నీకు మామూలుగా మన లోకంలో ఉంటాం కదా, వాళ్ళ విషయాలు ఏం చెప్పాలి నేను, అందుకని మాటికి ఎయిర్ ఫోర్స్ తీసుకొస్తుంటా. ఎందుకంటే అక్కడ నేను బాగా అనుభవించాయి ఇవన్నీ అనుభవాలు. మా వాళ్ళు చేమో చిటుక్కుమంటే పార్టీలు చేసుకుంటారండి ఎయిర్ ఫోర్స్లో. ఇప్పుడు కూడా ఉంది ఆచారం. ఏం పార్టీలు? ఈ పార్టీలే. ఇది లోయెస్ట్ స్టాండర్డ్ ఇది. ఓకే, ఈ పార్టీల్లో మేము వెళ్ళాల్సిందే, తప్పదు, నేను రాను, నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పలేము. ఓకే, అయితే సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేసేవాడిని. నేను ఏం చేసేవాడిని తెలుసా? ఆ టైం వస్తుందనగా సెక్యూరిటీ డ్యూటీలు ఉంటాయి మాకు, ఎక్స్ట్రా డ్యూటీలు, వాళ్ళతో చెప్పి ఆ డ్యూటీ వేయించుకునేవాడిని నైటు నేను పోకుండా. ఒక్కొక్కసారి ఇరుక్కుపోయేవాడిని, వెళ్ళాల్సి వచ్చేది. వెళ్ళినప్పుడు చుట్టూ కూర్చుంటారు, ఆ బిర్యానీ మిక్సర్ పెట్టుకుంటారు, చుట్టూ పోసుకుంటూ తాగుతూ ఉంటారు. మేమేం చేయాలి? కూల్ డ్రింక్ తీసుకొని బాటిల్స్ తాగేస్తుంటాం ఫ్రస్ట్రేషన్లో, విసుగు. ఓకే, తప్పదు, ఏమేమో మాట్లాడుతుంటారు, భరించక తప్పదు. అయితే అప్పుడు కూడా నేను దేవుడిని బాగా అడిగేవాడిని, దేవా నాయనా, వాళ్ళు ఏం బలవంతం చేయరు తాగమని, పోయిరు, కొంతమంది చేస్తారు, అయ్యా నా జోలికి రాకూడదు నాయనా, వాళ్ళు నా జోలికి రాకూడదు ప్రభాని ప్రార్థించుకెళ్ళేవాడిని. మీరు నమ్మరు, వాళ్ళు కూల్ డ్రింక్ సప్లై చేస్తూ ఉండేవాళ్ళు నాకు. ఒకసారి నేను సెక్షన్కి ఇన్ఛార్జి, సీనియర్ని. అప్పుడు ఒక పార్టీ, నేనే దాన్ని కండక్ట్ చేయాలా, మందు పార్టీ. ఏం చేస్తాం, ఇంక అందరిని పిలిచి అది చేసి ఇది చేసి ఇంక చెప్పామన్నమాట వాళ్ళకి. ఓకే డియర్, నేను ఒక్కడిని తప్ప అందరూ మందు పార్టీ. అక్కడ మేము జస్ట్ 12 మంది ఏమో కలుసుకున్నాం. నాకు ఎంత సేవ చేశారు తెలుసు వాళ్ళు. సార్కి కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా పెట్టిన తీసుకురా అని. వాళ్ళేమో ఫుల్గా తాగుతున్నారు, ఫుల్గా తినేస్తున్నారు. సార్కి మిక్సర్ పెట్టు. నిజంగా నేను ప్రార్థించుకొచ్చా, దేవా ఏ మాత్రం నాకు మొహమాటాలు పెట్టకూడదు, వీళ్ళు నన్ను బలవంతం చేయకూడదని. ఏమండి, 21 సంవత్సరాలు సర్వీస్ చేశాను, మీరు నమ్మరు, ఒక డ్రాప్ కూడా నా నాలుగు మీద వేసుకోవాలి నేను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఇటువంటివి అవకాశాలు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి సహాయం అడుగుతూ దాంట్లో మనం పార్టిసిపేట్ కాకుండా సున్నితంగా దాన్ని నిరాకరించాలి. దేవుడు ఆ మాటలు మనకిస్తాడు. హల్లెలూయా. ఓకే, అలాగే మన జీవితంలో క్రీస్తుని వాళ్ళకు చూపించాలి. అది ఎప్పుడు అవసరం, అది ఎప్పుడు తెలుస్తుంది, అది ఎప్పుడు చూపించగలం మనం అనుకున్నాం కదా, నేను లేకుండా మీరు ఏమీ చెయ్యలేరు అని యేసుప్రభు చెప్పాడు. కాబట్టి మనం ఆయనతో కంటిన్యూస్గా కనెక్టివిటీలో ఉన్నప్పుడే మనం యేసుప్రభు వాళ్ళకి చూపించగలము. ఓకే, అలాగే
ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, కొంతమంది వాళ్ళకి అవసరతలు ఉంటాయి, వీక్నెసెస్ ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. అవి డీల్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఏమవుతుందో జాగ్రత్త లేకపోతే మనం కూడా తోలుతా బయటకు వస్తాం. ఓకేనా? సో ఇది కొంచెం జాగ్రత్తగా మనము కేవలం తాగుడే కాదండి, కొంత రకరకాల ఆలోచనలు, రకరకాల ప్రాబ్లమ్స్, బలహీనతలు ఉంటాయి మనుషులకి. వారు మన సహాయాన్ని అడుగుతారు, ఏం చేయమంటావని. ఓకే, సో ఒకసారి ఒకరింట్లో ఒక ఆమె ఒకరికి దెయ్యం పట్టిందని, అంటే వెరీ లాంగ్ బ్యాక్ జరిగిన స్టోరీ ఇది. మా పాస్టర్ గారు నన్ను పంపించారు ప్రార్థన చేసిరా అని. మనకు అలాంటి అనుభవాలు లేవు. మన మనోహరం పాస్టర్ గారు భలే ప్రార్థన చేసేవాళ్ళు. సరే వెళ్ళే నేను బిక్కు పని. ఓకే, సరే వెళ్ళి అలా మాట్లాడి చేయబెట్టి ప్రార్థన చేయాలనుకున్నా, కానీ భయం వేస్తుంది. ఆయన చెయ్యి పెక్క తీసుకొని ఏసునామంలో ప్రార్థన చేసాము. తర్వాత మరి ఆ వ్యక్తి సాక్ష్యం ఇచ్చారు, చర్చిలో ఇలా ప్రార్థన జరిగింది, దేవుడిని స్వస్థపరిచాడని. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఇది నాకేం గుర్తొచ్చేదంటే అప్పట్లో అలాంటి వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు బైబిల్లో ఉంది కదా, సాతాను కులేసి నాకు పౌలు తెలుసు, నువ్వు ఎవరెవరు అని అడుగుతుంది. నేను అట్లా అనుకునేవాడిని, ఏసయ్యా ఆ దెయ్యం లేచి నన్ను ఆ ప్రశ్న వేస్తే నేనేం చెప్పాలా, కాబట్టి నన్ను పంపించద్దయో అక్కడికి. కానీ ఆ రోజు నేను పోవాల్సి వచ్చింది. అయితే దేవుడు నాతో ఏం చెప్పాడు తెలుసా, బాబు నువ్వు మధుబాబే నాకు తెలుసు, నువ్వు బలహీనుడు నాకు తెలుసు, కానీ నీలో ఉన్న నేను బలవంతుణ్ణి. నీ పేరుతో పోదది, నువ్వు నా పేరు చెప్పిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పరిగెత్తుకొని నీకుగా రాలేదు, నువ్వు పంపబడ్డావు. నో ప్రాబ్లం, అధికారంతో ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇటువంటివి మనం చేసేటప్పుడు అన్యుల మధ్య జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని సహాయాన్ని మనము, దేవుని నడిపింపుని మనము కోరుకోవాలన్నమాట. అలాగే ఎప్పుడు కూడా అండి మనది మతము అన్నటువంటి పిక్చర్ వాళ్ళకి ఇవ్వకూడదు. మీరు మతం కదా, మాది క్రైస్తవ మతం, ఇంకసలు ఏం అడగరు వాళ్ళు మిమ్మల్ని. మాది మతమే, మీ మతమే, మీది తినాలే, మాది తినాలే అని అనుకుంటారు వాళ్ళు. అలా ఉండకూడదండి. మనం ఎప్పుడు నేను అనుకుంటాను, నేను చెప్తాను కూడా చాలామందికి, క్రిస్టియన్ లైఫ్ అంటే ఒక మతం కాదు. క్రిస్టియన్ లైఫ్ అంటే ఏంటో తెలుసా? యాక్చువల్గా క్రైస్తవ జీవితం అంటే తెలుసా? సృష్టికర్త అయినటువంటి దేవుడి చెయ్యి పట్టుకుని నడిచే అనుభవం. హల్లెలూయా. ఇది వాళ్ళకి అర్థం అవ్వాలి. మేము ఏదో ఒక మతంలో వచ్చేవి, మతంలో మా పాస్టర్ గారు కొన్ని రూల్స్ పెడితే ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇవన్నీ చేస్తూ పోతాము, కాబట్టి మాకు మతమే. మీలో ఉంటాయి కదా, అట్ట కూడా మాలో ఉంటాయి అని పిక్చర్ ఇవ్వకూడదు వాళ్ళకి. మా దేవుడు సృష్టికర్త, ఆ సృష్టికర్తతోటి పాపులమైనటువంటి మాలాంటి వాళ్ళు కూడా చెయ్యి పట్టుకుని వెళ్ళే అనుభవం ఇది మార్గము అన్నటువంటి పిక్చర్ వాళ్ళకి మనము ఇవ్వాలి. సో ఇంకొకటి పెద్ద తప్పు మనం చేసేది ఏంటో తెలుసా? ఎందుకు వాళ్ళు మన దగ్గరికి రారు తెలుసా? నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధురాలను, నన్ను తాకితే పేలిపోతారు, నన్ను ముట్టుకుంటే కాలిపోతారు అన్న టైపులో ఉంటాం మనం. ఒక్కొక్కసారి దగ్గరికి రానివ్వం వాళ్ళని. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఎందుకు వస్తారండి వాళ్ళు? ఎందుకు వస్తారు చెప్పండి? రారు వాళ్ళు. ఎప్పుడు కూడా ఈ పిక్చర్ మనం ఇవ్వకూడదు. నేనే పర్ఫెక్టు, నేను పరిపూర్ణుని, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, రక్షించబడ్డాను అని జీవించడం వేరు. అలా కాకుండా నేను పర్ఫెక్ట్ అయిపోయాను, నేను చాలా నీతిమంతుణ్ణి అని ఎప్పుడైతే మనము ఈ పిక్చర్ వాళ్ళకి ఇస్తామో ఇది నడవదు. ఎందుకంటే మనం అంత నిజంగా పరిపూర్ణులమా? మనం నిజంగా పర్ఫెక్ట్ అండి మనం మన దేవుని బిడ్డలమే. ఎందుకు దేవుని బిడ్డలమయ్యాము? ఆయన గొప్పతనం. మనదేమిలే, మనం జీరోలు అందరం. ఈ పిక్చర్ వాళ్ళకి ఇవ్వాలి. వాస్తవంగా బాబు మేము మీలాగే. నిజం చెప్పాలంటే అండి, వాళ్ళు మనం ఒకటే. డిఫరెన్స్ ఏంటి తెలుసా? యేసు రక్తం, అంతే. యాక్చువల్గా చెప్పాలంటే ఒక్కొక్కసారి వాళ్ళే నీతిగా జీవిస్తుంటారు, వాళ్ళే పరిశుభ్రంగా జీవిస్తారు,
కానీ ఎందుకు మనం పరలోకంకి వెళ్తామంటే ఆయన త్యాగం, ఆయన పెట్టిన భిక్ష అది. ఇది వాళ్ళకి తెలియాలి. అంతేగాని యేసుప్రభుని నమ్ముకున్నా నేను చాలా పర్ఫెక్టు, నేను ఆ పని చేయను, నేను ఈ పని చేయను అనే పిక్చర్ మనం ఎప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వకూడదు. దాని ద్వారా వాళ్ళు వికర్షించబడతారే కానీ ఆకర్షించబడరు. ఓకే, అలాగే లాస్ట్ పాయింట్, ఎప్పుడైనా వాళ్ళ తప్పులు వాళ్ళ బలహీనతలు మనకు కనిపించినప్పుడు, మాటి మాటికి అదే వాళ్ళు చేస్తున్నప్పుడు మనం విసుక్కోకూడదండి. ఆ విసుక్కోకుండా ఉండాలంటే ఏం ఆలోచించుకోవాలి తెలుసు? మనము కూడా ఒకప్పుడు వాళ్ళలాగే ఉన్నాము. ఇది గుర్తొచ్చినప్పుడు వాళ్ళ పాపాలని మనం భూతద్దంలో పెట్టుకుని చూడం, వాళ్ళ బలహీనతలను భూతద్దంలో పెట్టుకుని చూడం. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పరిశుద్ధాత్మ నడిపించే కొంది మనం జాగ్రత్త తీసుకున్నట్టయితే మనము అన్యుల సాంగత్యంలో జీవించినా వారికి మనం ఆశీర్వాదకరంగానే జీవిస్తాము. సో ఫస్ట్ ఈరోజు దేవుడు మనకి ఏం తెలుపుతున్నాడంటే మనము వాళ్ళ మధ్య జీవించాల్సిందే, వాళ్ళతో మంచి సంబంధం మనము కలిగి ఉండాల్సిందే, వాళ్ళ మధ్య మనము నీతిగా పరిశుద్ధంగా జీవించాల్సిందే. కాబట్టి నో ఎక్స్క్యూజ్, మనం దీన్ని తప్పించుకోలేము. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభువును కూడా ఇదే విషయమే నిందించారు. మన లైఫ్ కూడా అంతే, మన లైఫ్ కూడా అంతే. మనము అందుకే పిలువబడ్డాం, వాళ్ళ మధ్య జీవించడానికి పిలువబడ్డాం, వాళ్ళ మధ్య నీతిగా యేసు ప్రభువుని చూపిస్తూ బ్రతకడానికి మనం పిలువబడ్డాం. కాబట్టి ఈ అన్యుల సాంగత్యంలో మనం ఎవరమైతే జీవిస్తున్నాం నిరుత్సాహపడొద్దండి, మనం సంతోషిద్దాం. దేవుడు ఒక సంకల్పాలు మనకి పెట్టాడు. నీ పక్కన ఎవరు కూర్చుంటున్నారు దేవుడికి తెలుసు. ఆఫీసులో నీ పక్కన ఎవరు కూర్చోవాలి కూడా ఆయన తెలుసు. నీ బాస్ ఎవరై ఉంటారో కూడా ఆయన తెలుసు. నువ్వు ఏ కుటుంబంలో పుట్టాలి కూడా ఆయన తెలుసు. నీ నైబర్హుడ్లో నీ పక్కింటి వాళ్ళు ఎవరు కూడా ఆయన తెలుసు. కాబట్టి ఏదో అనుకోకుండా జరిగినవి కాదు, విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కటి ప్రణాళిక ప్రకారమే దేవుడు నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కనుక మనందరం కళ్ళు మూసుకొని దేవుడిని అడుగుదాము, ఈ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, మేము సడన్గా తండ్రి ఈ వాక్యం మేము చూసినప్పుడు ప్రభువా మాకు అనిపిస్తుంది మేము వారితో జీవించకూడదేమో అని, అవిశ్వాసులతో జోడుగా మేము ఉండకూడదేమోనని, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. అవును దేవా, ఈ వాక్యము ఒక్కసారిగా మేము చూసినప్పుడు తండ్రి మేము అపార్థం చేసుకుంటాం ఈ వాక్యాన్ని. ఈరోజు మరి మీరు మాకు మరోసారి గుర్తు చేశారు ప్రభువా. మేమేదో కొత్తగా నేర్చుకోలేదు నాయన, ఇవన్నీ ఆల్రెడీ ఎన్నోసార్లు నేర్చుకున్నాం, మాతో మాట్లాడున్నారు మీరు దేవా. మేము అన్యుల మధ్య, మరి వక్రజనం మధ్య జీవించడానికి మేము పిలువబడ్డాం. అటువంటి జ్ఞానం మాకు దయచేయండి, అటువంటి శక్తి మాకు దయచేయండి. వారి మధ్య నీతిగా పరిశుద్ధంగా జీవిస్తూ మీరు అవకాశం ఇచ్చారని నమ్ముతూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మా క్రియల ద్వారా, మీరు మాకిచ్చిన ఫలాల ద్వారా నిన్ను ఘనపరుస్తూ వారి మధ్య వెలుగులుగా ఉప్పుగా మేము ఉంటూ నువ్విచ్చిన జ్ఞానంతో ఎప్పుడు ఎలా ఉండాలి, ఏ విధంగా నిన్ను ఘనపరచగలము అని ఆలోచిస్తూ అయ్యా, ఎవరినైతే మేము మా పనికి ఆటంకాలుగా, మా విశ్వాసానికి ఆటంకాలుగా అనుకుంటున్నామో బహుశా వారి కోసమే మమ్మల్ని మీరు వారి దగ్గరలో మమ్మల్ని ఉంచారేమో. ఎవరు ఆటంకాలు మేము అనుకుంటున్నామో వారే నీ ఉద్దేశాలేమో మా జీవితంలో. ఇది గమనించుకొని అయ్యా, అవిశ్వాసులతో మా సాంగత్యము ఆశీర్వాదకరంగా ఉండగలిగేలా, అది మాకును వారికిని ఆశీర్వాదకరంగా ఉండగలిగేలా, దేవుని రాజ్య వ్యాప్తికి సహాయం చేసేలా కృప చూపించమని, నడిపించమని, నీతో అంటుకట్టపడి నీ కొరకు
నీ నీతిలో, నీ పరిశుద్ధిలో మేము జీవిస్తూ నిన్ను ఘనపరిచే వాళ్ళంగా ఉండగలిగే కృపను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ పాపా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.